మళ్ళీ రాకపోవడంతో ఎందుకో అనుకున్న శాంతమ్మ గారికి మర్నాడు పొద్దున్న 9 అయినా కూడా రాకపోయేసరికి కాస్త కోపం వచ్చింది. సరోజినీదేవి వాళ్ళు మీరాని చూస్తూనే ఏదోలా అయిపోవడం, ఏదేదో ప్రశ్నలు మీరాని వేయడం, మీరా ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోవడం, ఇవన్నీ ఆవిడికి అర్థం కాకుండా పోయాయి. తను ఇలా ఉన్నానని తెలిస్తే కూడా మీరా ఎందుకు రాలేదు అనుకుందావిడ. ఇంకా ఆవిడగారు రాలేదా అని అడిగాడు తల్లిని శేఖరం కూడా. రాలేదురా, ఎందుచేతో అందావిడ. రాదేమో అన్నాడు అతని పేపర్ చూస్తూ. తల్లి లేవలేదేమోలే, కాసేపు చూసి కబురు చేద్దాం అంది శాంతమ్మ గారు. శేఖరం మాట్లాడలేదు. అవును, నిన్న అడగబోతే మాటల్లో దాటేశావు. వాళ్లతో అలాగేనా మాట్లాడేది? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. పెళ్లి తప్పించుకోవడానికి పెళ్ళయింది, పిల్లలున్నారు అని ఎవరైనా చెప్తారా అని అడిగింది శాంతమ్మ గారు. పేపర్ కొద్దిగా పక్కకు జరిపి అడిగాడు శేఖరం. పెళ్ళయిందని చెప్పానా అని. 2 భార్యలు ఉండడం చట్టవిరుద్ధం అన్నావు, ఒక కొడుకు కూడా ఉన్నాడు అన్నావు. ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకపోతే మర్యాదగా ఎవరి ద్వారా అయినా చెప్పించాలి, కానీ ఇలాంటి అపవాదులు నువ్వే సృష్టించుకుని చెప్పుకుంటావా? నువ్వే అంటే ఇంకా విన్నవాళ్ళకి అడ్డంకేముంది? తలో మాట అంటారు కదూ అందావిడ మందలింపుగా, బాధగా. శేఖరం మొహం ఎర్రగా అయింది. నువ్వు అస్తమానం అంటూ ఉంటావుగా, నీకేం కాలక్షేపం అవడం లేదని, నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళతో ఆడుకుంటానా నేను అన్నాడు అతను నవ్వుతూ. బాగుందిరా నాయన, అందుకని పిల్లనిస్తానని వచ్చిన వాళ్ళ దగ్గర పెళ్ళయింది, పిల్లలున్నారు అని చెప్తూ ఉండు. ఆ మాటలే నీకు పిల్లలు, ఆ మాటలతోనే నేను కాలక్షేపం చేస్తాను అంటూ ఆవిడ ఇంతలో బాచీ రావడంతో ఆగిపోయింది. శేఖరం బాచీని వరండాలోకి తీసుకొచ్చి అడిగాడు. నీకు వాళ్ళ ఇల్లు తెలుసు కదూ అని. ఎవరండి అని అడిగాడు బాచీ ఎవరో అర్థం కాక. అదే మీరా వాళ్ళ ఇల్లు. నిన్న చెప్పకుండా వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు, ఇంతవరకు రాలేదు. వెళ్ళి అమ్మగారు లేవలేదు, రమ్మన్నారు అని చెప్పు అన్నాడు శేఖరం. సరేనండి, ఒకవేళ వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదేమోనండి, లేకపోతే అక్క మానదు అన్నాడు సంజాయిషీగా బాచి. కబురన్నా చెయ్యాలి కదా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళిరా అన్నాడు శేఖరం. బాచి మెట్లు దిగుతుంటే వెనక్కి పిలిచి చెప్పాడు శేఖరం. అమ్మ చెప్పిందని చెప్పు అని. బాచి సరేనని వచ్చేశాడు. మీరా సరోజినీదేవి వాళ్ళు వచ్చినట్టు తల్లికి చెప్పలేదు. రాత్రంతా చాలాసేపు చెప్పడమా మారడమా అని ఆలోచించింది. వాళ్ళు వచ్చారంటే తల్లి చాలా కంగారు పడిపోతుంది. వాళ్ళు ఇంటికి వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అనుకుని తను ఇంట్లోనే ఉందిగా అనుకుని ఉండిపోయింది మీరా. వీధి తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడిందామె. ఎవరో వచ్చారు చూడు అంది కాంతమ్మ. ఈలోగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం. మీరా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా బాచి. నువ్వా అంది తేలికపడ్డ మనసుతో మీరా. బాచి బొత్తిగా నల్లపూసైపోయాడు అంది కాంతమ్మ కూడా బాచిని చూస్తూ. ఈవేళ అక్క ఖాళీగా ఉన్నట్టుందే అన్నాడు బాచి. ఏమో, ఈవేళ వెళ్ళక్కర్లేదు అంది. కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ కాంతమ్మ బాచికి కాఫీ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళింది. ఏమక్క ఈరోజు వెళ్ళలేదు అని అడిగాడు బాచి. ఇంక వెళ్ళను అంది ముభావంగా మీరా. ఏమక్క, ఏమైంది? అమ్మగారు ఏమైనా అన్నారా అని అడిగాడు బాచి. ఆవిడని అనుకుంటే పాపం అంది మీరా. మరి అంటూ సందేహంగా ఆగిపోయాడు బాచి. ఎన్నాళ్ళ నుంచో మానేయాలని బాచి, అమ్మగారు ఒప్పుకోరు. అరుణ వస్తోంది కదా అని ఊరుకున్నాను. అరుణ వెళ్ళిన మర్నాడు నుంచి మానేయాలనుకుంటున్నాను. సరే, ఆవిడికి బాగుండలేదు, అప్పుడు మానేస్తే బాగుండదని మళ్ళీ ఊరుకున్నాను అంది మీరా. నిన్న చెప్పకుండా వచ్చేసావుట
అమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారక్క అన్నాడు బాచి. ఒంట్లో బాగుండలేదట అని చెప్పు బాచి, నేను వెళ్ళకపోతే వాళ్ళే ఇంకో మనిషిని చూసుకుంటారు అంది మీరా. అలా ఎందుకక్క, నువ్వే వచ్చి చెప్తే బాగుంటుంది. రావడం కుదరటం లేదని చెప్పు, నేను చెప్తాను అన్నాడు బాచి. నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారా అని అడిగింది మీరా. వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. ఏమక్క అని అడిగాడు బాచి. సరోజినీదేవి మాటలు అతనేం వినలేదు. అబ్బే ఊరికినే అంది మీరా. ఆలస్యం ఉందా బయలుదేరడానికి అని అడిగాడు బాచి. పోనీ మధ్యాహ్నం నేను వచ్చి చెప్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు అంది మీరా. ఇప్పుడే వచ్చి చెప్తే బాగుంటుంది కదా, ఆవిడ నువ్వు వస్తావని చూస్తున్నారు అన్నాడు బాచి. ఇంతలో కాంతమ్మ బాచీకి కాఫీ తీసుకొచ్చిచ్చింది. మీ చేతి కాఫీ తాగి చాలా రోజులైందండి పిన్నిగారు అంటూ అందుకున్నాడు అతను. కూతురు చెప్పులేసుకోవడం చూసిన కాంతమ్మ, ఈరోజు వెళ్ళనన్నావుగా అని అడిగింది. దానికి బాచి వెంటనే జవాబు చెప్పాడు. వాళ్ళ బాబుకి జ్వరం వచ్చిందండి, అక్క అక్క అని ఏడుస్తున్నాడట, అక్కని తీసుకురమ్మని అమ్మగారు నన్ను పంపారు అని. మీరా బాచి బయటికి వచ్చేశారు. దారిలోనే ఆవిడికి ఎలా చెప్పాలో ఊహించుకుంది మీరా. ఇంటికి వెళ్ళేసరికి శేఖరం వరండాలోనే ఉన్నాడు. బాచి శేఖరం దగ్గర ఆగిపోయాడు. మీరా తలంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న మీరా కేసు ఒకసారి చూసి బాచీ కేసు తిరిగాడు శేఖరం. మీరా కోసం బాచీని పంపానని శేఖరం చెప్పడంతో శాంతమ్మ గారు నిశ్చింతగా కూర్చుండిపోయింది. మీరాని చూసి, ఏమిటి మీరా అని అడిగింది ఆవిడ. మీరా వెంటనే, మా అమ్మకి ఒంట్లో బాగుండలేదండి అంది. లేచి తిరుగుతోన్న తల్లిని అస్తమానం ఒంట్లో బాగోలేదని చెప్పడం మీరాకి నరకంగానే ఉంది. కానీ అంతకన్నా వేరే మార్గం లేదు ఆమెకి. మీరా మాట పూర్తి కాకుండానే శాంతమ్మ గారు, అదే అనుకున్నాలే అంది. అంతకన్నా ఇంకా ఆవిడ ఏమీ అనలేదు. మీరా కాసేపు నిలబడిపోయింది. ఇంకా ఆవిడేదైనా అడిగితే తను ఏదైనా చెప్పచ్చు అని. కానీ ఆవిడేమీ అడగట్లేదు. ఆవిడ అడగకుండా ఏం చెప్పడం, ఎలా చెప్పడం అర్థం కాలేదు మీరాకి. ఇంటి దగ్గర ఎన్నో అనుకుని వచ్చి ఆవిడని చూస్తుంటే మౌనం వహించినట్లు ఇప్పుడు కూడా అలాగే నిలబడిపోయింది మీరా. నిలబడిపోయిన మీరాని చూసి, రాత్రి అబ్బాయి భోజనం చేయలేదు, ఉప్మా చెయ్యి అంది శాంతమ్మ గారు. నీరసంగా కదిలింది మీరా. అంతే, తన ఆవిడ ఎదురుగుండా ఎప్పుడు చెప్పలేదు అనుకుని నిట్టూర్చింది. శాంతమ్మ గారు నిశ్చింతగా పడుకుంది. నిజంగా ఈ పూట మీరా రాకపోతే ఆవిడకి లేచి వంట చేసే ఓపిక కూడా లేదు. మీరా వచ్చి, మీరేదైనా తీసుకుంటారా అని అడిగింది. ఆవిడ కాస్త హార్లిక్స్ కలిపి తీసుకురమ్మంది. మీరా ఆవిడికి హార్లిక్స్ కలిపి ఇచ్చి వెళ్ళి పని చూసుకోసాగింది. మీరా ఉప్మా గిన్నె పక్కన పెట్టి టీకి నీళ్లు పడేసి శాంతమ్మ గారికి చెప్దామని ఇటు తిరిగింది. గుమ్మంలో శేఖరం నిలబడి ఉన్నాడు. మీరా మళ్ళీ అటు తిరిగిపోయింది. శేఖరం గుమ్మం దగ్గర నిలబడి అన్నాడు, రాత్రికి నేనేదో హోటల్ నుంచి తెప్పించుకు తింటాను లేదా మానేస్తాను. అంతేకాని ఒంట్లో బాగుండని మనిషి ఆవిడేమవుతుంది చెప్పకుండా వెళ్ళిపోతే అని. మీరా మాట్లాడలేదు. శేఖరం లోపలికి వచ్చాడు. మీరాకి దగ్గరగా వచ్చాడు. దేనికి జవాబు చెప్పదలుచుకోలేదా? చెప్పడం అనవసరం అనుకుంటున్నావా అని అడిగాడు. జవాబు చెప్పి తీరాలి అన్నట్టుగా ఉంది అతని స్వరం. అమ్మగారికి రొట్టెలు చేసే వెళ్ళాను స్టవ్ కేసు చూస్తూ సమాధానం చెప్పింది మీరా. మొదటే అతను నేను హోటల్ నుంచైనా తెప్పించుకు తింటాను లేదా మానేస్తాను అని అనడంతో ఇంకా అతనికి ఏమనాలో తోచక నిలబడిపోయాడు. మీరా యువతలికి వచ్చేసింది. శాంతమ్మ గారు శేఖరానికి తను ఉన్న గదిలోకి టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది. బతికేను రా బాబు అనుకుంది మీరా. టిఫిను టీ స్టూల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. అప్పిని పిలిచి కొడుకుని పిలవమంది ఆవిడ. శేఖరం బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇప్పుడు ఎందుకు చేయించావు? నీ మట్టుకు ఏదైనా చేసి పెట్టి వెళ్ళమనాల్సింది అన్నాడు అతను టిఫిన్ చూస్తూనే. అదేమిట్రా, రాత్రి భోజనం కూడా చేయలేదు, నా మట్టుకే అంటున్నావు? మధ్యాహ్నం రావా అని అడిగింది శాంతమ్మ గారు. రాను. ఆ రావుగారు వస్తే నువ్వేం మాట ఇయ్యకు అన్నాడు శేఖరం. నేనెందుకు ఇస్తానురా, నా ఇష్టం ఏముంది? అందరూ నన్ను అంటున్నారు అందావిడ అదోలా. అదేమిటమ్మా అన్నాడు బాధగా శేఖరం తల్లివైపు చూస్తూ. ఈ ఒక్క విషయంలో నన్నే ఇబ్బంది పెట్టకు అన్నాడు అతనే మళ్ళీ. ఈ ఒక్క విషయానికే అంతా నన్ను అనుకునేది. ఎవరెవరి వరకో ఎందుకు, మన బంధువుల్లో దగ్గర వాళ్లే అనుకుంటున్నారు బాధగా అందావిడ. అనుకోని, పని లేకపోతే ఏం చేస్తారు నిర్లక్ష్యంగా అన్నాడు శేఖరం. అనుకోని అంటే నేను పడలేను నాయనా, నాకు ఓపిక లేదు. పెళ్లి చేస్తే నువ్వు నా చెయ్యి దాటిపోతావని నేనే చెయ్యట్లేదు అంటుంటే ఎలా భరించని చెప్పు. పిల్లకి ఓ పురుడు కూడా పోశాను. చేతో వాతో ఏ కాశీకో పోయి అంటున్న ఆవిడ్ని ఆపి, నువ్వు అరుణ పెళ్ళికి పురుడు పోయడానికే వచ్చావా? అరుణని మంచి చోట్లోనే ఇచ్చాం, ఇంకా దిగులే ఉంది నీకు అన్నాడు శేఖరం. ఇంకా అతనేదో అనబోతున్నాడు. కానీ అప్పటికే శేఖరం గుండెల్లో ఆవేదన మాటల రూపంలో ఆ ధ్వనిలో వ్యక్తమయ్యి ఆ తల్లి గుండెల్ని తాకింది. ఆవిడ ప్రాణం గిలగిల్లాడింది. కంగారుగా లేచి కూర్చుంది. శేఖరం అలా ఎందుకన్నాడో ఆవిడ గ్రహించకపోలేదు. ఇప్పుడు ఆవిడ కళ్ళకి శేఖరం 10 ఏళ్ల బాలుడిలా, 16 ఏళ్లప్పుడు మేనత్త మీ అమ్మ చచ్చిపోయింది, ఈవిడ పిన్ని అన్నప్పుడు ఎత్తిన రౌద్రావతారంలో కళ్ళ ముందు మెదిలాడు. తను ఒక ఉద్దేశంతో అంటే ఇది ఇంకోలా పరిణమించిందని కంగారు పడింది ఆవిడ. చిన్నబాబు అంటూ శేఖరం చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. నువ్వు పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటే చూడాలని నాకు కూడా ఉండదు. ఏ తల్లైనా బిడ్డల నుంచి ఇంతకంటే ఏం కోరుకుంటుంది నాయనా? నువ్వే చెప్పు. నిన్ను ఇంటివాడిని చేద్దామని అనుకుంటున్నాను అంటూ నిట్టూర్చింది ఆవిడ. కానీ ఏం లాభం, నేను ఓడిపోతున్నాను అంది బాధగా. అప్పి వచ్చి, అమ్మగారు నిన్నటోరు వచ్చారండి అంది. ఎవరు అని అడిగారు ఇద్దరూ ఒకేసారి, శేఖరం శాంతమ్మ గారు కూడా. ఈలోగా సరోజినీదేవి తిన్నగా వచ్చేసింది. మీరా, రండి రండి అంది శాంతమ్మ గారు లేచి నిలబడుతూ. శేఖరం లేచి యువతలకు వచ్చేశాడు. ఆవిడ మామూలుగా కనబడడం లేదు శేఖరానికి. ఏదో ఆయాసపడుతున్నట్టుగా ఉంది. కూర్చోండి అంటూ ఆహ్వానించింది శాంతమ్మ గారు. కూర్చోడానికి ఏముందిలేండి అని ఒక క్షణం ఆగి, మీరా ఉందా అని అడిగింది సరోజినీదేవి. శాంతమ్మ గారిని ఏదో అడగడానికి అప్పుడే అక్కడికి వచ్చిన మీరా సరోజినీదేవిని చూసి టక్కున ఆగిపోయింది. వెంటనే వెనక్కి వచ్చేయబోయింది. సరోజినీదేవి లేచి ఒక్క అంగలో వచ్చినట్లు వచ్చి మీరా జబ్బ పట్టుకుంది. ఆవిడ చేసిన ఆ చర్యకి మీరాతో పాటు శేఖరం, శాంతమ్మ గారు కూడా తెల్లబోయారు. మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది ఆవిడ. నీకు అక్క ఉండేదా? హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడింది నీకు అక్క? వాడు ఆ కుర్రాడు నీ కొడుకే కదూ? ఇంకా ఇక్కడ పిల్లలకి ఆయానని చెప్పావా? ఎందుకు మీ అమ్మను అంత క్షోభ పెడతావు అంటూ సరోజినీదేవి రొప్పుతోంది. గుక్క తిప్పుకోవడానికి అన్నట్టు ఒక క్షణం సేపు ఆగింది ఆవిడ. శేఖరానికి పరిస్థితి అర్థమైపోయింది. శాంతమ్మ గారు గబగబా ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ భుజం మీద చెయ్యి వేస్తూ, ఇలా కూర్చోండి అని మీరా కేసి తిరిగి, మీరా కాఫీ తీసుకురా అంటూ సరోజినీదేవి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది శాంతమ్మ గారు. ఇప్పుడు నేనేం తీసుకోలేనండి. వాళ్ళమ్మ పరిస్థితి చూస్తే నాకే ఇలా ఉందే. ఆవిడ బాధ చెప్పక్కర్లేదు అసలు అంది సరోజినీదేవి. కాంతమ్మకు వచ్చిన బాధ నిజంగా తనదే అన్నట్టు, కాంతమ్మ మీద ఏగవాలితీతం కూడా భరించలేనట్టు.
ఏమిటండి? అయోమయంగా అడిగింది శాంతమ్మ గారు. మీకు తెలీదా? అంటూ తల్లి కొడుకుల కేసి చూసింది సరోజినీదేవి. అసలు సంగతి తను చెప్పేద్దామా అన్నంత ఆవేశం వచ్చింది శేఖరానికి. కానీ ఎలాగో పళ్ళ బిగువన నిగ్రహించుకున్నాడు. ఈ కోపంలో మీరా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే అనుకుని అతను పెదవి విప్పలేదు. సరోజినీదేవి గుక్క తిప్పుకోకుండా చెప్పడం మొదలెట్టింది. కాంతమ్మకి మీరా ఒక్కర్తే కూతురు. మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. నేనిందాక చూడ్డానికెళ్ళాను. దెబ్బ పండులా ఉన్నాడు. ఓ ఏడాది పిల్లాడు. ఎవరు అని అడిగితే తన పెద్ద కూతురు కొడుకని, బిడ్డనికని కూతురు పోయిందని అందరికీ చెప్తోంది కాంతమ్మ. అందరికీ అలా చెప్పక ఏం చేస్తుంది? అందుకే అంత హఠాత్తుగా మకం ఎత్తేశారన్నమాట అంది. ఈ మాటలు విన్న శాంతమ్మ గారు స్థాణువులా కూర్చుండిపోయింది. శేఖరం వరండాలోకి వచ్చి అప్పిని పిలిచి నెమ్మదిగా, అమ్మాయి గారు వెళ్తుంటే నాకు చెప్పు అన్నాడు. సరేనండి అంది అప్పి. అక్కడే ఉండి చూస్తూ ఉండు, వెళ్ళు అని మళ్ళీ అప్పికి చెప్పి లోపలికి వచ్చాడు శేఖరం. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదండి బాబు. మీరా సంగతి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ పిల్ల చేసిన పనికి బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని తల్లి ఈ మారుమూల దొంగ బతుకు బతుకుతోంది పాపం అంటూ కాంతమ్మ మీద సానుభూతి వ్యక్తం చేసింది సరోజినీదేవి. అప్పి, మీరాని కాఫీ తీసుకురమ్మను అంది శాంతమ్మ గారు. నాకిప్పుడేం వద్దండి అని ఆవిడతో అని శేఖరం వైపు తిరిగి, మీరలా అయిపోయారేమిటి? కూర్చోండి అంది సరోజినీదేవి. మీరా అసలు సంగతి తెలిసి శేఖరం అలా అయిపోయాడని, ఆ ప్రమాదం తనే తప్పించినట్లుగా అనుకోసాగింది ఆవిడ. వీళ్ళని గోతిలో దింపుదామనే ఆ తల్లి కూతుళ్ళు ప్లాన్ వేసుంటారు. లేకపోతే బిఏ చదివిన మనిషి వంట మనిషిగా చేరుతుందా? ఈ పల్లెటూళ్ళలో ఉంటుందా? అసలు శేఖరం కూడా మీరా మీద దృష్టి పెట్టుకునే జ్యోతిని కాదంటున్నాడు. ఇప్పుడు ఈ ఊరు రావడం చాలా మంచిదైంది. ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు, అడిగి మరీ చేసుకుంటాడు అనుకుంది మనసులోనే సరోజినీదేవి. మీరా తను తీసుకురాకుండా అప్పిచేత కాఫీ పంపించింది. శాంతమ్మ గారికి సిక్కేసింది. అప్పిచేత పంపినందుకు సరోజినీదేవి ఏమైనా అనుకుంటుందేమో అని. శేఖరం వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఆవిడ బుర్ర బొత్తిగా పనిచేయడం లేదు. శేఖరం అలా వెళ్ళగా చూసి సరోజినీదేవి అంది, ఇలాంటి వాళ్ళని కొంపలో ఉంచుకోకూడదండి. మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు సరే అంటే నేను హైదరాబాద్ నుంచి మంచి పని మనిషిని పంపుతాను. అయినా ఏమిటి, కొడుక్కి పెళ్లి చేసి హాయిగా సుఖపడకుండాను మీరు? ఏదో చనువు కొద్దీ అనేస్తున్నాను, ఏమీ అనుకోకండి వదిన గారు అంది మొదటిసారిగా వరుస కలుపుతూ శాంతమ్మ గారి చేతులు అందిపుచ్చుకుంటూ సరోజినీదేవి. ఇప్పుడు సరోజినీదేవిని, ఆవిడ మాట తీరుని చూస్తే అంత గంభీరంగా ఉండేది ఈవిడేనా అనిపిస్తుంది. అది వరకు ఆవిడని ఎరుగున్న వారికి ఎవరికైనా. అలా మాట్లాడింది ఆవిడ. కాసేపు కూర్చుని సరోజినీదేవి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు ఉండండి అని ఎంత చెప్పినా మధ్యాహ్నం వస్తాం అంటూ వెళ్ళిపోయింది. శేఖరం ఉండమని కూడా అనలేదు. ఆవిడ వెళ్ళిపోతే బావుండని తపస్సు చేస్తున్నవాడిలాగా నిలబడ్డాడు. కోటేశ్వరరావు జ్యోతిని తీసుకుని పక్క ఊర్లో ఆయన బంధువులుంటే వెళ్ళాడు. శాంతమ్మ గారికి అంతా అయోమయంగా అనిపించసాగింది. అరుణ కూడా చెప్పింది మీరా ఒక్కరితేనని. నిజంగా అక్కగారే ఉంటే మీరా ఎందుకు చెప్పదు? ఇందులో దాచుకోవాల్సిన రహస్యం ఏముంది? సరోజిని దేవి చెప్పినది నిజమే అనిపించింది శాంతమ్మ గారికి. మళ్ళీ అంతలోనే మీరా అలాంటి పిల్లలా అనిపించట్లేదే. మరి ఈ విషయం ఎందుకు రహస్యంగా ఉంచినట్టు? అరుణ కూడా మీరాని అంత హఠాత్తుగా మాయమైపోయి వచ్చేసావే అని అడిగింది కదా. సరోజినీదేవి అదే అడిగింది అంటూ ఆలోచనలో పడింది శాంతమ్మ గారు. చిన్నబాబు అంటూ కొడుకుని పిలిచింది ఆవిడ. ఏమిటమ్మా అంటూ వచ్చాడు శేఖరం. తల్లి ఎందుకు పిలిచిందో ఏమంటుందో అతనికి తెలుసు. అతనికి తలంతా దిమ్ముగా ఉంది. వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు.
మీరాని చూస్తే అలాంటి పిల్ల అని అనిపించడం లేదు కానీ ఆవిడ చెప్పిన దానిలో కూడా అతిశయం కనిపించడం లేదురా నాకు. చాలా చిత్రంగా ఉంది అంది శాంతమ్మ గారు. మనకి తెలియని విషయాల గురించి మనమేం మాట్లాడొద్దమ్మా అన్నాడు భారంగా శేఖరం. అరుణ కూడా మీరా ఒక్కతేనని చెప్పింది కదరా. నిజంగా అక్కగారుంటే మీరా దాచవలసిందేముంది అందావిడ మళ్ళీ. శేఖరం మాట్లాడలేదు. అందుకే తల్లిని ఇక్కడికి తీసుకురాలేదు. అరుణ వస్తానంటే కూడా నువ్వేం వస్తావు, మా అమ్మనే తీసుకొస్తాను అనేది. ఇవన్నీ మనకేం తెలుసు. మీరాని ఇంట్లో ఉంచుకుంటే సరోజినీదేవి అన్నట్టుగా ఎలాంటి అపవాదులు వస్తాయో అని అందావిడ. నువ్వు ఆమెనేమీ అడక్కమ్మా, మనకెందుకు అన్నాడు శేఖరం. ఇంతలో వీధిలో కారు ఆగిన శబ్దమైంది. ఈ సంగతి విని కోటేశ్వరరావే వచ్చి ఉంటాడు అనుకున్నాడు శేఖరం. లేచి యువతలకొచ్చాడు. ఆ వచ్చిన ఆయన్ని చూస్తూనే అతను సంభ్రమంగా అన్నాడు తల్లితో, అమ్మా, ఎవరొచ్చారో చూడు అని. ఎవరు అంటూ లేచి కూర్చుందావిడ. వచ్చిన ఆయన్ని చూస్తూనే గబగబా ముందుకెళ్ళి ఆయన చేతులు పట్టుకుంది. ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ వచ్చిన ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లకి దయ కలిగింది మావయ్యకి అంటూ నవ్వుతూ పలకరించాడు శేఖరం. ఆ వచ్చిన ఆయన శాంతమ్మ గారి మూడో అన్నగారు. ఆ అన్నగారంటే ఆవిడికి ప్రాణం. చెల్లెలంటే ఆయనకి అంతే. మిగిలిన ఇద్దరు అన్నగారుల కన్నా మూడో అన్నగారు ప్రకాశం గారి దగ్గరే శాంతమ్మ గారికి చనువు ఎక్కువ. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటారు. మనసులో బాధని దించుకుని కొంత ఉపశాంతి పొందుతూ ఉంటారు. ఎన్నాళ్లైందిరా నిన్ను చూసి అంది శాంతమ్మ గారు కళ్ళు ఒత్తుకుంటూ. బొత్తిగా ఇలా అయిపోయావేమిటే శాంత, ఒంట్లో కులాసాగా ఉంటోందా అంటూ ఆప్యాయంగా అడిగాడాయన. అదే కులాసా, కూర్చో. ఎక్కడుంటావో ఒక్క ఉత్తరం కూడా రాయవు కదా అంది అన్నగారి పక్కనే కూర్చుంటూ శాంతమ్మ గారు. ఎక్కడుంటే ఏమే, నేను రాయిలా ఉంటాను. అరుణ అత్తారింటికి వెళ్ళిపోయిందిట కదా అన్నాడాయన. అవునరా అన్నయ్య, వాళ్ళకి నెల లోపల తీసుకెళ్లడమే ఆచారంట. ఇంకేమంటాం. ఇందరి దగ్గరికి వెళ్ళావా, కులాసాగా ఉందా అని అడిగింది ఆవిడ. ఆ, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. నీకో పెద్ద పని అప్పచెప్పడానికి వచ్చాను అన్నాడాయన. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శేఖరం లోపలికి వచ్చాడు. మీరా చలనం లేనట్లుగా నించునుంది. శేఖరానికి చాలా బాధ అనిపించింది. మీరా అంటూ మృదువుగా పిలిచాడతను. పరాగ్గా ఉన్న మీరా ఉలిక్కిపడింది కానీ ఇటు తిరగలేదు. మా మావయ్య వచ్చాడు, కాఫీ కావాలి అన్నాడు శేఖరం. మీరా నించున్న చోటు నుంచి కదిలింది. శేఖరం యువతలకొచ్చాడు. నేను చేసే పనే ఉందిరా అంటున్న శాంతమ్మ గారు కొడుకు లోపల నుంచి రావడం చూసింది. అప్పి ఉందా, మీరాని కాఫీ తీసుకురమ్మని చెప్పు అందావిడ. మీరా అన్న పేరు విని ఉలిక్కిపడ్డారు ప్రకాశం గారు. మీరా ఎవరు అని అడిగారు చెల్లెల్ని. ఆవిడేం మాట్లాడలేదు. అది వరకు మళ్ళీ మీరా గురించి అడిగితే అభిమానంగా ఆవిడ నోటి వెంట మాటలు రాలేదు. అలా అని మీరాని తీసిపారేసినట్టు వంట మనిషి అని చెప్పలేకపోయింది. అందుకనే మౌనంగా ఉండిపోయింది. అప్పి అక్కడెక్కడా లేకపోవడంతో మీరాకి కాఫీ తీసుకురాక తప్పలేదు. శాంతమ్మ గారు ఒక్కసారి యువతలికి వస్తే నేను వెళ్తున్నాను అని ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోదామని ఉగ్గబెట్టుకుని నిలబడింది మీరా. ఇంతలో అతిథి వచ్చాడు. ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీరా వంట ప్రయత్నం ఏమీ చేయనేలేదు. ఇంక శాంతమ్మ గారు ఏమన్నా వెందల్చుకోలేదామె. ఆనాడు తల్లి మాట వినకుండా ఇక్కడ చేరినందుకు చాలా చింతిస్తోంది మీరా. మీరా కాఫీ తీసుకొచ్చింది. అక్కడ దగ్గరగా టీపాయ్ లేదు. కింద పెట్టాలా వద్దా అన్నట్టుగా ఆగిపోయింది.
మీరా కేసి క్షణంసేపు చూసి చూపు తిప్పుకుంటూ తనే ఆమె చేతిలోంచి కాఫీ కప్ అందుకుని అన్నగారికి అందించింది శాంతమ్మ గారు. ప్రకాశం గారు చెల్లెలి చేతిలోంచి యాంత్రికంగా అందుకున్నారు కాఫీని, మీరానే చూస్తూ. మీరా వెళ్ళిపోయింది. ఎవరు ఈ అమ్మాయి అని అడిగారాయన. మీరా రూపం ఆయన కళ్ళ ముందు నుంచి ఇంకా చెదిరిపోలేదు. అదే పోలిక, మీరా, మీరాబాయమ్మ అంటూ ఆయన హృదయం పదే పదే ఘోషిస్తోంది. ఈ మధ్య నాకు బొత్తిగా బాగుండడం లేదులే అన్నయ్య, కాఫీ కూడా కాచుకోలేని పరిస్థితిలో పడిపోయాను, అందుకే ఈ అమ్మాయిని పెట్టుకున్నాను అంది శాంతమ్మ గారు. తల్లిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది శేఖరానికి. బాధగా చూశాడు. మీరా ఏమిటి, మీరాబాయి, మనలో ఈ పేరు చాలా కొత్తే అన్నారు ప్రకాశం గారు. ఇదేదో తేల్చుకుంది, మంచినీళ్ళు కూడా ఎక్కేలా లేవు ఆయనకి. ముందు కాఫీ తీసుకో, నాకేదో పని చెప్తానన్నావు అంటూ మాట మార్చేసింది శాంతమ్మ గారు. ఇందిరకి 7వ మాసం శాంత, దాన్ని తీసుకొచ్చి నేనేం చేయగలను చెప్పు? పైపెచ్చు మా అందరికీ అది చేసి పెట్టాలి. వదిలిద్దరూ మేము తీసుకురాము అన్నారు. మేము తీసుకురా, మేము ఉన్నాము అని మాట వరుసకైనా అనలేదు. పైగా వదిన ఏమందో తెలుసా అని అడిగారు ప్రకాశం గారు. ఏమంది అంది శాంతమ్మ గారు. అక్కడే ఉంచేయి, వాళ్లే పోడుపోసుకుంటారు అంటూ సలహా ఇచ్చింది. అందుకే నీకు అప్పచెప్దామని అనుకున్నాను, కానీ నిన్ను చూస్తుంటే పెద్ద వదిన చెప్పిందే మంచిదేమో. ఇంత నీరసంగా ఉన్నావు, నిన్ను ఇబ్బంది పెట్టలేంలే శాంత అన్నారాయన. నాకేం పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండరా, దానికి పురుడు నేను పోస్తానుగా. మొదటి కాన్పుకైనా తీసుకురాకపోతే దాని మనసు బాధపడదు. కానీ ఒక్క షరతు అంది శాంతమ్మ గారు. ఏమిటే నవ్వుతూ అడిగారాయన. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అందావిడ. బావుంది, నేనుండి చేసేదేముంది, తిండి దండగా చాకరీ దండగాను అన్నారాయన. ఇంక జీవితాంతం దేశాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటావా? ఇందిర ఆడపిల్ల, ఏదో పెళ్లి చేశావు, అత్తారింటికి వెళ్ళింది. ఆ 2 మగపిల్లల దగ్గర ఉండక ఏమిట్రా ఇది? చిన్నాడు దుడుగ్గా కూడా తయారయ్యాట. తల్లి చిన్నప్పుడే కరువైంది, నువ్విలా దేశాలు పట్టి తిరుగుతున్నావు. ఇంకా వాళ్ళకి ఎవరి భయం ఉంటుంది చెప్పు అంది మందలింపుగా శాంతమ్మ గారు. వాళ్ళిద్దరూ మాటల ధోరణిలో ఉన్నారు. శేఖరం లేచి వరండాలోకి వచ్చాడు. మీరా ఇందాకట్లాగానే నించునుంది. శేఖరం మీరా దగ్గరగా వచ్చి మీరా అని పిలిచాడు నెమ్మదిగా. మీరా కొద్దిగా ఇటువైపు తిరిగి, నేను వెళ్తున్నాను, ఆవిడ వస్తారేమో చెప్పి వెళ్దామని ఉన్నాను అనేసి ముందుకు వెళ్ళబోయింది. శేఖరం మీరా వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపేశాడు. ఛీ అంటూ చెయ్యి విదిల్చుకొట్టిందామె, కానీ అతను వదల్లేదు. మీరా, నాతో కలిసిన జీవితం ఈ అపవాదులన్నింటికంటే ఘోరమా? మీరా, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే అమ్మకి చెప్తాను అన్నాడతను. ఈ అపవాదులు తప్పించుకోవడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? అది ఈ జన్మలో జరగని పని అంది మీరా అతనికేసి అసహ్యంగా చూస్తుంది. అయినా దాన్ని ఎదుర్కొన్నాడతను. ఒక్క తప్పుకి ఇంత శిక్ష మీరా అన్నాడు బాధగా. కాటైపోయిన సర్పంలా కస్సుమని తలెత్తింది మీరా. ఏం తప్పు చేశానని నాకింత శిక్ష వేశారు అన్న ప్రశ్న ఆమె కళ్ళల్లోనే కనిపించింది శేఖరానికి. క్షణంసేపు మీరా కళ్ళల్లోకి సూటిగా చూడలేక చూపులు మరల్చుకున్నాడతను. మళ్ళీ వెంటనే మృదు గంభీరంగా అన్నాడు. మీరా, జరిగిందంతా మర్చిపో. అమ్మకి ఇప్పుడే చెప్తాను, మీ అమ్మగారికి చెప్తాను అన్నాడతను. అతని మాటల్ని మధ్యలోనే దుంచేస్తూ, శవాలతో మాట్లాడాలని ఉంటే అలాగే చేయండి అంది మీరా. నీ మొండితనం నీదేనా? ఒకళ్ళు చెప్తే వినడం అనేది లేదా అసలు? ఇంతవరకు నీ అనుమతి కోసం చూశాను, కానీ
నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ దృఢంగా పలికాడు శేఖరం. నా ఒంట్లో ఊపిరి ఉండగా జరగని పనది. నా శవానికే మీరు అంటూ ఉండగానే అప్పి వచ్చి, అయ్యగారు అంటూ మీరా చెయ్యి శేఖరం చేతిలో చూసి నోరు తెరుచుకుని వచ్చిన పని మర్చిపోయి అలాగే ఉండిపోయింది. శేఖరం చప్పున మీరా చెయ్యి వదిలేసి ఇటు తిరుగుతూ, ఏమిటి అన్నాడు కొంచెం విసుగ్గా. ఎవరో వచ్చారండి అని చెప్పి ఒక్క పరుగులో వెళ్ళిపోయింది అప్పి. శేఖరం మళ్ళా మీరాకేసి తిరిగాడు. మీరా, పట్టుదలతో పంతాలతో మంచిని గుర్తించకుండా ప్రవర్తించడం ఎవ్వరికీ మంచిది కాదు. నిదానించి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అనేసి వెళ్ళిపోయాడు అతను. శేఖరం వెళ్ళిన 5 నిమిషాలకి అప్పి వచ్చి, అమ్మగారు రమ్మంటున్నారండి అని చెప్పి వెళ్ళిపోయింది మీరాకి. మీరా గుండెలు దడదళ్లాడాయి. నిలబడ్డ చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేకపోయింది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత అప్పి వచ్చి, అమ్మగారు పిలుస్తున్నారండి అని చెప్పింది మళ్ళీ. మీరా నెమ్మదిగా కదిలి వచ్చింది. కళ్ళెత్తి శాంతమ్మ గారి కేసి చూసింది. ఆ కళ్ళల్లో అదివరకులా ఆప్యాయత ఆదరణలకి బదులు, నిజమా మీరా అన్న ప్రశ్న కనపడుతోంది ఆమెకి. మీరానే పరీక్షగా చూస్తున్న ప్రకాశం గారు, ఎవరమ్మాయివమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఎవరమ్మాయని చెప్పాలి? అందుకే మౌనంగా ఉండిపోయింది మీరా. మీ అమ్మ పేరేమిటి మళ్ళీ అడిగారు ఆయన. కాంతమ్మ అంది ఆయన నుంచి చూపులు తిప్పుకుంటూ మీరా. ఆయన అదోలా అయిపోవడం ఆయన నుంచి చూపులు మళ్లించుకున్న మీరా కానీ, మీరానే పరీక్షగా చూస్తున్న శాంతమ్మ గారు కానీ గమనించలేదు. మీరాబాయమ్మ గారు నీకేమవుతారు అని అడిగారు ప్రకాశం గారు మళ్ళీ, ఏకాంతమో తేల్చుకోవాలి అని. అలా అడగడంలో ఆయన గొంతు చిన్నగా వణకడం ఎవరూ గమనించలేదు. ఈ ప్రశ్నలు అడగడానిక పిలిచింది అని మనసులోనే విసుక్కుంది మీరా. ఆవిడ మా బామ్మగారేనండి, ఈ మధ్యనే పోయారు అని చెప్పింది మీరా మళ్ళీ మళ్ళీ ఆయనే అడగక్కర్లేకుండా. ఆవిడ పోయిందా అంటూ నీరసంగా వెనక్కి జార్లా పడ్డారు ప్రకాశం గారు. పేరడిగితే అదోలా పెట్టింది మొహం. మీరా పుట్టుక కూడా అంతేనేమో. ఎంతో మంచి పిల్ల అనుకున్న మీరా గురించి ఒక్క రోజుల్లో ఎన్ని తెలుస్తున్నాయి అనుకుంది శాంతమ్మ గారు. వంకాయ కారం పెట్టిన కూర వండి ముద్దపప్పు చెయ్యి, ములక్కాడ అది వేసి పులుసు పెట్టు అందావిడ. మీరా అని పిలవడానికి కూడా ఆమెకి మనసొప్పలేదు. మా అమ్మ లేవలేదమ్మా, మధ్యాహ్నం వచ్చి చెప్పచ్చు అనుకున్నాను. బాచి వచ్చి రమ్మని చెప్తే వచ్చాను. ఇంక నాకు రావడానికి కుదరదమ్మా అంది వినయంగానే మీరా. శాంతమ్మ గారికి కోపం వచ్చింది. హఠాత్తుగా మానేస్తే ఎలా? నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి కూడా నిన్ను చెప్పకుండానే వెళ్ళావు అందావిడ. ఆవిడ నెమ్మదిగానే అన్నా ఆ స్వరంలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మీరా మాట్లాడలేదు. నేను జానకిని కనుక్కుంటాను, వాళ్ల పిన్ని ఉందేమో. అంతవరకు నువ్వు మానేస్తే కుదరదు అంది శాంతమ్మ గారు. ఆవిడికి ఈరోజు కులాసాగా ఉంటే మీరా రావడానికి కుదరదు అనగానే సరే అని ఉండేదేమో. అసలే లేచి చేసే ఓపిక లేదు. దానికి తోడు రాకరాక అన్నగారు వచ్చాడు. మీరా మళ్ళీ ఏదో అనబోతుంటే బాచి అక్క అంటూ వచ్చి ఆగిపోయాడు. అతని మొహం చూస్తే ఏదో జరిగినట్లుగా ఉంది. మీరా 4-5 అడుగులు ముందుకు వేసి, ఏమిటి బాచి అని అడిగింది ఆతృతగా. అమ్మగారు పడిపోయారు, ఇప్పుడే లేచి కూర్చున్నారు. కంగారు లేదు, నిన్ను రమ్మన్నారు అన్నాడు బాచి. శాంతమ్మ గారికి తిరిగి, నేను వెళ్తున్నానండి అంటూ బయటకు వచ్చేసింది మీరా. మీరా బాచి వెళ్ళిపోయాక, పడిపోవడం ఏమిటే, ఫిట్లొస్తాయా అని అడిగారు ప్రకాశం గారు.
మీరా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటే కానీ ఆయన ప్రాణానికి శాంతి కనిపించేలా లేదు. ఏమో, ఏమిటో, ఇంతవరకు ఈ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాను. పెళ్లి కాలేదు, ఏడాది పిల్లాడు ఉన్నట్ట. ఇంత క్రితమే తెలిసింది ఆ విషయం. ఈ అమ్మాయికి తండ్రి ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు. ఎవరిని నమ్మడానికి లేదురా ఈ రోజుల్లో అంటూ లేచిందావిడ. అప్పటికే పొద్దెక్కిపోయింది. వంట ఎప్పటికోను అనుకుంటోందావిడ. చిన్నబాబేడి, నేను స్నానం చేసి వస్తారా, పొద్దెక్కిపోయింది. ఇంకా వంట చేస్తుందనుకున్నాను అంటూ లోపలికెళ్ళింది శాంతమ్మ గారు. ఈ మాటలేవి ప్రకాశం గారికి వినబడ్డం లేదు. కాంతమ్మ, మీరాబాయమ్మ వాళ్ళే ఎందుకు కాకూడదు అనుకుంటున్నాడాయన. ఆయన గుండె దడదడా కొట్టుకుంటోంది. సోఫాలో వెనక్కి వాలి అలాగే కూర్చుండిపోయారాయన. మీరా కంగారుగా లోపలికి అడుగుపెట్టింది. తల్లిని ఆతృతగా ఎలా ఉందమ్మా అని అడగబోయి ఆవిడ అవతారం చూసి వెనక్కి తగ్గింది. కాంతమ్మ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఆవిడ ఎంతో ఆవేశాన్ని, ఆవేదన్ని అతి ప్రయత్నం మీద నొక్కిపట్టి ఉంచినట్టు ఆవిడ మొహమే చెప్తోంది. బాచీ కూడా ఉండడం వల్ల ఆవిడ వెంటనే కళ్ళు మూసుకుంది. అదిరే గుండెలతో మంచం దగ్గరగా వెళ్ళి, ఎలా ఉందమ్మా అని నెమ్మదిగా అడిగింది మీరా. అందావిడ పళ్ళ బిగున. ఇక మీరా ఏమీ అనలేదు. పిన్నిగారు, డాక్టర్ అమ్మగారు ఇక్కడికి తీసుకురమ్మంటారా అని అడిగాడు బాచి. వద్దన్నట్టుగా చెయ్యూపింది కాంతమ్మ. సరోజినీదేవి వచ్చి గొడవ చేసి వెళ్ళాక ఆవిడ పెద్దగా ఏడుస్తుందల్లా ఒక్కసారి పడిపోయింది. బాచికి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆవిడ్ని వదిలి ఎక్కడికని వెళ్ళడం? అయినా ఆవిడకి ఫిట్స్ వస్తాయని అతనికి తెలీదు. దాంతో ఏమీ తోచక ఆవిడ మొహం మీద నీళ్లు జల్లి దగ్గరే కూర్చున్నాడు. ఆవిడకి కాస్త తెలివి వచ్చాక డాక్టర్ని తీసుకొస్తానంటే వద్దుగాక వద్దంది. మీరాని అడిగితే అది వరకు ఎప్పుడూ ఫిట్స్ రాలేదని చెప్పింది. ఇది సరోజినీదేవి చేసిన గొడవకే అనుకున్నాడు బాచి. సరోజినీదేవి అలాంటి మాటలు అంటుంటే బాచి తెల్లబోయినట్టుగా చూస్తూ ఉండిపోయాడు. ఆ సరోజినీదేవికి అహంకారం ఎక్కువని, మీరా అక్కయ్య మీద కసి కొద్దీ ఏదో అలా అంటోందని అనుకున్నాడు బాచి. బాచి, నువ్వు వెళ్ళింకా, నేను వచ్చాను కదా అంది మీరా. మళ్ళా మధ్యాహ్నం వస్తానక్క అంటూ వెళ్ళిపోయాడు బాచి. మీరా వీధి తలుపు గడియ పెట్టి ఇటు తిరిగింది. కాంతమ్మ లేచి మంచం మీద కూర్చుంది. ఎందుకు లేచావు? పడుకో అంది మీరా. తల్లి అవతారం చూస్తే ఆమెకి భయం వేసింది. తల్లిని ఎప్పుడూ ఇంత కోపంగా చూశారు కదా ఆమె. అసలు ఈ అవతారమే కొత్తగా అనిపిస్తోంది. మీరా మాట కాంతమ్మ గారు వినిపించుకున్నట్టు లేదు. మంచం దిగింది. మీరా తల్లి దగ్గరికి వస్తూ ఏదో అనబోయింది. కాంతమ్మ మీరా జుట్టు పట్టుకుని బరబరా పక్క గదిలోకి లాక్కుపోయింది. ఇప్పుడు చెప్పు, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఆయాగా ఉంటున్నావు? ఆవిడకా, వాళ్ళ అబ్బాయికా అందావిడ రౌద్రావతారంతో. మీరాకి అంతా అర్థమైంది. ఇదంతా సరోజినీదేవి చలవే అనుకుంది. నువ్వు కూర్చో ముందు అంటూ తల్లికి నచ్చజెప్పబోయింది. ముందు నాకు సమాధానం చెప్పు అంటూ పులిలా గర్జించింది కాంతమ్మగారు. అంత ఆవేశంలో ఉన్నప్పుడు అబద్ధం చెప్తే అసలే రెచ్చిపోతుందని శాంతంగా అంది. ఆయాగా కాదు, వంట మనిషిగా. చెప్తే నువ్వు ఒప్పుకోవని. మీరా మాటలు పూర్తి కాకుండానే ఆమె జుట్టు పట్టుకుని ముందుకి వంగదీసి వీపు మీద పిచ్చిగా కొట్టింది కాంతమ్మ. అంత శక్తి ఆవిడికి ఎక్కడి నుంచి వచ్చిందో. ఇంతకన్నా నాకేదన్నా కాస్త విషం పెట్టి చంపేయకూడదు? నా అడ్డుండదు, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగచ్చు అంటూ మీరాని మళ్ళీ వెనక్కి వంచి ఆ చెంప ఈ చెంప వాయించింది. మొదట అయోమయంగా చూసిన విజయ్ మీరాని ఆ చెంప ఈ చెంప వాయించేసరికి పెద్దగా ఏడుపు అందుకున్నాడు. వాడి ఏడుపుతో మీరాని వదిలి గోడకేసి తల కొట్టుకోసాగింది కాంతమ్మగారు. మీరా చప్పున ఒక్క అంగలో తల్లి దగ్గరికి వెళ్ళి వారించబోయింది, కానీ ఆవిడ లొంగలేదు. ఆవిడకి పిచ్చి బలం వచ్చేసింది కోపంతో. మీరా తల్లి తల వెనకాల తన 2 చేతులు గట్టిగా అదిమి పెట్టింది.
అయినా ఆవిడ కొట్టుకోవడం మానలేదు. మీరా వేళ్లు రాసుకుపోయి నెత్తురు చిమ్మింది. ఆమె తల్లిని బలంగా ముందుకి తోసింది. నన్ను చంపేయి, తర్వాత వాణ్ణి చంపేయి, మా పీడ వదిలిపోతుంది, అప్పుడు ఇంక నీ పరువు కూడా పోదు అంది ఏడుస్తూ మీరా. విజయ్ మీరా మెడని రెండు చేతులతో చుట్టి ఏడుస్తున్నాడు. ఈ చేసిన పాపాలు చాలవు? నువ్వన్నట్టు అప్పుడే ఏదో మందు మింగి ప్రాణం తీసుకోక ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆశలు పెట్టుకున్నాను. అంతా నా కర్మ. నా మొహం మీద ఇలా రాసుంటే నాకంత తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఎన్ని చూడాలని నా మొహం మీద రాశాడో, ఎందరి ఆయుధాన్ని నాకు పోశాడో ఆ దేవుడు అంటూ నేలకి కరుచుకుని పడుకుని కుళ్ళి ఏడుస్తోంది కాంతమ్మ గారు. మీరా మెల్లగా విజయ్ చేతులు విడిపించుకుంది. తల్లికి దగ్గరగా జరిగి సాధ్యమైనంత మృదువుగా అంది. అమ్మా, నా మాట విను. ఆవిడ చెప్పింది నమ్మకు. నువ్వు ముందు కాస్త స్థిమితపడు, అన్నీ వివరంగా చెప్తాను అని. నాకేం చెప్పొద్దు, నాకేం చెప్పక్కర్లేదు అంది గట్టిగా ఏడుస్తూ కాంతమ్మగారు. ఎప్పుడైనా ఒక్క దెబ్బ వేసి ఎరుగుదునా? నన్నెందుకింత రాక్షసం చేస్తున్నావే? నీకేం లోటు చేశాను? ఇంక ఊళ్ళో ఎలా బతకగలం? అందరూ విన్నారు కదే అంటూ లేచి కూర్చుందావిడ. నిన్ను బంగారంలా పెంచి పెద్ద చేసి నీ నీడలో నా కష్టాలన్నీ మర్చిపోదామని కదే. ఏ ఆడది చేయని పని దొడ్డమ్మ తప్పు అని వారించినా కూడా నా చేత్తో నేనే నా బొట్టు చెరుపుకున్నాను. సంఘం విసిరే విసుర్లు తట్టుకోలేక కదే నిన్ను ఇంత ధైర్యంగా పెంచలేనని కదూ నేను ఆ పని చేసింది. నాకేం మిగిల్చావు? నన్ను ఎందుకు బతికించావు భగవాన్ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుని రోధించసాగిందావిడ. మీరాకి కూడా ఏడుపు వచ్చేసింది. తల్లి ఇప్పుడు ఏం చెప్పినా వినదు అని అర్థమైపోయింది. కాంతమ్మ పైకి ఏడుస్తోంది. మీరా లోపలే కుళ్ళి ఏడుస్తోంది. కాసేపు ఇద్దరినీ చూస్తున్న విజయ్ వంటింట్లోకి వెళ్ళి వాడికి అందుబాటులో ఉన్న పళ్ళెం పట్టుకుని వచ్చాడు. అమ్మా, ఆమ్ అంటూ పళ్ళెం చూపించాడు. వాడికి భోజనం టైం అయ్యి చాలాసేపు అయింది. అంత బాధలోనూ మీరాకి నవ్వొచ్చింది. కాసేపు అయ్యాక పెట్టచ్చని డబ్బాలోంచి బిస్కెట్లు తీసి ఇచ్చింది. విజయ్ వాటిని విసిరి కొట్టాడు. విజయ్ని ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది మీరా. కాంతమ్మ అన్నం తినలేదు. ఆఖరికి ఆవిడ చేత గుక్కెడు కాఫీ కూడా తాగించలేకపోయింది మీరా. ఆవిడికి టెంపరేచర్ కూడా వచ్చింది. విజయ్ పడుకున్నాడు. మీరా తల్లికి కాస్త దూరంలో కింద కూర్చుంది. ఎడమొహం పెడమొహంగా ఉన్నా ఇంతవరకు రోజులు పెద్ద మంచిగా లేకపోయినా ఏదో సాఫీగా గడిచిపోతున్నాయి. ఇంతవరకు తెలిసిన వాళ్ళు ఎవరూ తటస్థపడలేదు. ఇప్పుడు ఇలా అయిపోయిన తల్లి ఎప్పటికి తేరుకుంటుంది అనుకుంది మీరా.